అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 27వ తారీఖు. సో మనం వచ్చేసి ఇక్కడ పత్తి చేనులో అయితే ఉన్నాము. మీరు ఒక్కసారి గమనించండి. ఇది వచ్చేసి 14 రోజుల మొక్కలు అన్నట్టు పత్తి మొక్కలు అయితే నాటుకోవడం జరిగింది కదా, అప్పుడు వర్షం పడిందని చెప్పాను. సో మళ్ళీ ఈ రోజు వచ్చేసి భారీగా అయితే వర్షం కురవడం అయితే జరిగింది. మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే రైతన్నలందరూ అడిగేది ఏంటంటే మొదటి స్ప్రేగా ఏ మందులను స్ప్రే చేసుకోవాలని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. సో దీనికి మొదటి స్ప్రే ఏం చేసుకోవాలనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. మరియు మనం రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకు పంట చేతికి వచ్చేంత వరకు ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేస్తాను. మరియు దీనితో పాటు మిర్చికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మొదటి నుంచి అయితే క్లియర్గా మన ఛానల్ అయితే వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు కూడా షేర్ చేయడం మర్చిపోకుండా. అయితే సో మన దగ్గర వచ్చేసి తెలంగాణలో మనం ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం పంట కనుక చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లో అయితే ఉంది. 14 రోజులు, ఇది 14 రోజులు అవుతుంది వర్షం పడి. ఇప్పుడు ఈ మాత్రం అయితే రావడం జరిగింది. అయితే ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే కడప, కర్నూలు, ఎమ్మిగనూరు ఇట్లా మొత్తం చూసుకున్నట్లయితే వాళ్ళ సైడ్ అయితే దాదాపు వచ్చేసి ఒక 2 నెలల నుంచి 3 నెలల పంటలు అయితే ఉన్నాయి. అంటే 60 నుంచి 90 రోజుల ఈ వ్యవధిలో కూడా పంటలు అయితే ఉన్నాయి. సో మన దగ్గర అయితే ఈ స్టేజ్ ఉంది. సో మన దగ్గర ఈ స్టేజ్కి మనం ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలని చూసుకున్నట్లయితే మొదటి స్ప్రేగా వచ్చేసి ఎస్టామిప్రైడ్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక వీటన్నిటికైతే పనిచేస్తుంది. కాబట్టి మొదటి స్ప్రేగా అయితే మనం ఎస్టామిప్రైడ్ని అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అండి. మరియు నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలనే దాని గురించి అయితే మన ఛానల్ అయితే వీడియో వస్తుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో అయితే ఆ స్టేజ్కి తగ్గట్టుగా వీడియోలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి సమాచారాన్ని అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.